హలో అందరికీ వెల్కమ్ టు శుభా వ్లాగ్స్. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను ఈ గృహప్రవేశం వ్లాగ్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను, బికాజ్ ఎడిటింగ్ చాలా కష్టమవుతుందన్నమాట. ఆఫీస్ వర్క్, ఇంటి వర్క్ అంటే అవ్వట్లేదు, అందుకే టైం తీసుకొని ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 2 కూడా తొందరలోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశంకి ఎలా రెడీ అయ్యాను, ఏమేమి రిచువల్స్ జరిగినాయి అదంతా ఈ వీడియోలో కవర్ చేస్తాను, చూసేయండి. అండ్ మీలో ఎవరైతే ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, చూడండి, ఫాలో అవ్వండి. నేను దీనికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ దాంట్లో అప్లోడ్ చేసి ఉంటాను, సో వెళ్ళి నన్ను ఫాలో అవ్వండి. సో తమ్నైల్ చూశారు కాబట్టి ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. నేను మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశంకి అయితే వెళ్ళాను. మార్నింగ్ 5:15 అట్లా ముహూర్తం ఉండే. మేము పడుకోవడమే ఆల్మోస్ట్ 3 అయింది. 4:30కి ఏమో లేచినాం, లేచి రెడీ అయినాం. 4:30 వరకు మళ్ళీ కొత్త ఇంటి వరకు వెళ్ళిపోవాలంటే 4:30 వరకు ఇంకొత్త ఇంటి దగ్గరికి వెళ్ళినాం అనమాట. తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం. నాకైతే అసలు ఏం జ్యువెలరీ పెట్టుకోవడానికి, మొహంకి ఏమైనా పెట్టుకోవడానికి అయితే టైమే లేకుండే, అట్లనే వెళ్ళిపోయినా నేనైతే. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పంతులు అక్కడ ఉండే, ఏమేమైతే సామాన్ కావాలో అవన్నీ చెప్తుంటే ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాము. ఎంత చదువుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటైతే మర్చిపోతూనే ఉంటాం, అది కామన్ మనకైతే. ఇంకా ఇక్కడైతే మా మేనత్తలు ఇద్దరు దేవుడి దగ్గర కడపగాడి దానికి బొట్లు పెడుతున్నారు అనమాట. తీసుకోండి అంటే మీరు కూడా ఇట్రండి. చాలా వరకైతే రా పెడుతున్నాను, ఎందుకంటే మీకు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది కదా రా పెడితే, అందుకే అట్లా పెడుతున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఇట్లా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంకుల్ మీరు ఆవు పట్టుకోండి. సృష్టికి మూలం మమ్మతనం సృష్టించలేనిది అమ్మ పాడే. మ్యాటే అన్నా
మా మొహాలు చూడండి ఎంత డల్గా ఉన్నాయో. అట్లీస్ట్ ఒక 1 అవర్ కూడా సరిగ్గా పడుకోలేదు మేము. పొద్దున్న నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉండే. అసలు మొహాలంతా వాడిపోయినాయి. అండ్ మొహంకి కూడా ఏం అప్లై చేయలేదు. ఇంకా ఫిల్టర్ కూడా లేదనమాట, రాగా పెట్టేసిన. సో ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం అనుకోకుండా అని అనుకుంటున్నాం. మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా గోమాతను అయితే ఇంటికి ఇన్వైట్ చేస్తాం కదా. ఎందుకంటే గోమాతలో అన్ని దేవుళ్ళు ఉంటారని చెప్పి మనం నమ్ముతాం. అండ్ గోమాత కాలు మన ఇంట్లో పడితే అంత పాజిటివ్గా జరుగుతుంది, అంత మంచి దీవెనలు వస్తాయని చెప్పి మన నమ్మకం కదా. సో అట్లయితే మేము గోమాతను తీసుకొచ్చిండనమాట. వాళ్ళు అదంతా ఆల్రెడీ తిరిగిందనమాట. కింద పైనకి వెళ్ళాలంటే స్టెప్స్ జారుతాయి అని చెప్పి ఇంకొక సైడ్ కూడా స్టెప్స్ ఉంటే అట్నుంచి తీసుకెళ్ళి పైన కూడా అంతా తిప్పేసినారు. ఇంకా మేమేమో కూరాడు కుండల కోసం అని చెప్పి బొట్లు పెడుతున్నాము. కూరాడు కుండలకి బొట్లు పెట్టడానికి కూడా ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుందంట. కొంతమంది ఏమో 2 చుట్ల జాజు పూస్తారు, కొంతమంది ఏమో ఒక చుట్టే జాజు పూసి ఇంకో చుట్టేమో సున్నం పూస్తారంట, కొంతమంది ఏమో కంప్లీట్గా సున్నం పూస్తారు. ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది కదా. సో నేను మా మమ్మీ వాళ్ళని అడిగి వాళ్ళ పద్ధతులు ఎట్లుంటుందో కనుక్కొని అట్లని చేస్తున్నాం అనమాట. నేను మా 2 అత్తలు కలిసి కూర్చొని సో మేము అట్లా బొట్లన్నీ పెడుతున్నాం అనమాట. నేనైతే ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవ్వడానికే ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టము. నాకు తెలియంది తెలుసుకొని మరి నేను చేస్తాను అనమాట. స్కిప్ చేయడానికైతే అస్సలకి చూడను. సో మేమేమో ఇక్కడ కూరాడు కుండలు అవన్నీ చేస్తున్నాము. ఒక సైడ్ ఏమో హోమంకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, ఇంకో సైడ్ ఏమో నవగ్రహాలకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో ఎవరికి తోచిన పని వాళ్ళైతే చేస్తున్నాం అనమాట. సో దట్ మనకి ఈజీ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ బోర్ దగ్గర కూడా పూజ చేస్తున్నాం. సో వాటర్ ఎప్పటికీ మంచిగా రావాలి అని చెప్పి. నాకు సన్నాయి మేళం వింటుంటే ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ఎప్పుడు విన్నా కానీ పాజిటివిటీ ఉన్నట్టు అనిపిస్తుంది చుట్టూ అంతా. అండ్ పెళ్లి డేస్ కూడా గుర్తొస్తాయి. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ నా హాఫ్ శారీ ఎట్లుందో కూడా కమెంట్లో చెప్పండి. కూరాడు కుండలలో నీళ్ళు నింపాలి కదా. సో దానికోసం అని చెప్పి మేము గ్లాసెస్ పట్టుకొని అట్లా నించున్నాము. ఒక్కొక్కరుగా వెళ్ళి అట్లా నిండుగా నింపాలి అని అంటే అట్లా నింపేసినాం అనమాట. జస్ట్ రిఫరెన్స్ పిక్చర్ కోసం అని చెప్పి అట్లా యాడ్ చేసిన. అక్కడ వీడియో తీయలేదు నేను. నవగ్రహాల పూజ అవుతుంది. సో మేము ఇక్కడ కూర్చున్నాం. హియర్ ఈజ్ మై బాబాయ్ అని పిన్ని. ఈ ఇల్లు వాళ్ళదే. నవగ్రహాల పూజ కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు. మేమేమో సత్యనారాయణ పీఠ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఒక సైడ్ మా మమ్మీ ఓడిబియ్యం కలుపుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పోయాలి కదా. సో ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒక సైడ్ హోమము, ఒక సైడ్ నవగ్రహాలు, ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూనే ఉన్నారనమాట. మళ్ళీ పోయింది. పూర్ణావతి ఇక్కడ నేను మా మమ్మీ సత్యనారాయణ పీఠకి బొట్లు పెడుతున్నాము. ఎక్కువ నువ్వు మీ సిస్టర్సే కనిపిస్తారు, మిగతా వాళ్ళు ఎందుకు కనిపించరని మీరు అనుకోవచ్చు.
నేను ఎవరైతే కెమెరా ముందు కంఫర్టబుల్గా ఉంటారో నేను వాళ్ళనే వీడియోలో పెడతాను. బికాస్ అందరికీ వీడియోలో ఉండడం నచ్చుతుంది, నచ్చదు. అందుకే నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఎవరైతే కంఫర్టబుల్ ఉన్నారో వాళ్ళని నేను వీడియో ముందు తీసుకొస్తాను. ఇట్లా టిఫిన్ చేయడానికి వచ్చాను. చట్నీ అయితే చాలా బాగుంది. హోమ్. సో యాక్చువల్లీ ఇప్పుడు యాక్చువల్ డ్రెస్సెస్ వేసుకోవడానికని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అనమాట. లగేజ్ అంతా అక్కడ ఉంది. సో అది తీసుకొచ్చుకుంటాము ఫస్ట్. తీసు ఏముంది అమ్మకి చెప్పు. సౌమ్యకి ఏముంది? సౌమ్యకి ఓహో సౌమ్యకి ఏముంది? ఆఫీస్ ఉందా? నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వెమ్లవాడ కదా నువ్వు వెళ్ళేది? వెమ్లవాడలా? వెమ్లవాడ వెళ్తున్నావా? కాదు, ఆఫీస్కి వెళ్తున్నాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పార్ట్ 1. పార్ట్ 2 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది. మీరు అది క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గుడ్ డే.